కె తాయారమ్మ గారి జీవన విపంచి డైలీ సీరియల్ 18వ భాగం. మాణిక్యమ్మ గారు వచ్చి అప్పడాలు వడియాలు పెడుతోంది. పేలాలు అటుకులు సిద్ధం చేశారు. ముహూర్తం ఎంత తొందరలో కుదిరినా తమ ఔన్నత్యానికి మాత్రం భంగం కలగకూడదని భద్రమ్మగారి ఉద్దేశం. 4 రోజులు గడిచాయి. పెళ్లి కూతుర్ని చేయడం మినహా అన్ని పనులు పూర్తయ్యాయి. బంధువులందరికీ శుభలేఖలు పంపించడం జరిగింది. టెలిగ్రామ్ అందుకుని వచ్చిన సుబ్బయ్య శాస్త్రి, సర్వమంగళ కూడా ఆశ్చర్యపోయారు. నేను పెద్దదాన్ని, అందరి మంచి చెడ్డలు కావలసిన దాన్ని, అందుచేత మీరు నన్ను అన్యదా భావించక అర్థం చేసుకోండి అన్నారు భద్రమ్మగారు. నవ్వి ఊరుకున్నారు సర్వమంగళ, ఆమె భర్త కూడా. ఈ 4 రోజులు సుభద్ర, కృష్ణశాస్త్రి కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఇంట్లో జరుగుతున్న తతంగాన్ని ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారు. సాయంత్రం 6 గంటలవుతోంది. ఏటి ఒడ్డున కూర్చున్నాడు కృష్ణశాస్త్రి. అతనికేమీ తోచనప్పుడు అలా ఒంటరిగా కూర్చుంటూ ఉంటాడు. చిన్న చిన్న గులకరాళ్ళు ఏరి నీళ్లలో వేస్తున్నాడు. దూరంగా ఎలమంద గొర్రెల్ని తోలుకొస్తున్న దృశ్యం కనిపించింది. వీడికి తనకి ఒకటే సమయం అని నవ్వుకున్నాడు కృష్ణశాస్త్రి. ఏటి డాక్టర్ బాబు, ఎప్పటినుంచి ఇస్తావు మందులు అని పలకరించి తన మందం తోలుకుని సాగిపోయాడు ఎలమంద. రోజూ వాడలా పలకరిస్తూ ఉంటాడు, కానీ సమాధానం మాత్రం ఆశించడు. అలా ఆలోచిస్తూ కూర్చున్నాడు కృష్ణశాస్త్రి. ఆకాశం మేఘావృతం అవుతోంది. ఉన్నట్టుండి ఉరుములు మెరుపులు ప్రారంభమయ్యాయి. మెరుపుల వెలుతురులో సరుగుడు చెట్లు తళుక్కుమంటున్నాయి. ఎందుకో కృష్ణశాస్త్రికి అక్కడి నుంచి లేవాలనిపించలేదు. వర్షంలో తడిసి ముద్దయిపోవాలంది. అంతవరకు ఊళ్ళో ఆడాళ్లంతా ఏట్లో నీళ్లు కడవలతో ముంచుకెళ్తూనే ఉన్నారు. వాళ్ళు నడుస్తున్నప్పుడు వారి అందేల రవళులు మధురమంజలంగా వినిపిస్తున్నాయి. ఆ సుందర దృశ్యాన్ని తిలకిస్తూ కొంతసేపు ఉండిపోయాడు. వాళ్ళు కృష్ణశాస్త్రిని చూసి అనుకుంటున్నారు, ఈ డాక్టర్ బాబుకి పెళ్ళంట. 4 రోజులే ఉంది పెళ్ళి. పెళ్లి కొడుకు కావలసిన ఇతను ఇలా ఏటి ఒడ్డున కూర్చున్నాడే, ఏగాలైనా సోకుతుందేమో అంటోంది ఓ వృద్ధురాలు. ఏది ఎలాగైనా భద్రమ్మగారు చాలా అదృష్టవంతులు. నాటి నుంచి నేటి వరకు ఆవిడ మాట చెల్లుబడి అవుతోంది. అవును పిన్ని, ఇంత తొందరలో ముహూర్తం నిర్ణయించుకున్నారే? ఏమనమ్మా, గొప్పవాళ్ల సంగతులు మనకేం తెలుస్తాయి? ఈ మాటలన్నీ కృష్ణశాస్త్రి చెవులను పడ్డాయి. అతను విరక్తిగా నవ్వుకున్నాడు. ఇంతలో ఆకాశం చిల్లుపడినట్లు కుంభవృష్టి కురవసాగింది. కృష్ణశాస్త్రి నిలువుగా తడిసిపోతున్నాడు. ఏమిటి తన మనసు ఈనాడు ఇలా పరిభ్రమిస్తోంది? మరికొద్ది రోజుల్లో సుబ్బు తన ఇల్లాలవుతుంది. సుబ్బుని తను మనస్ఫూర్తిగా అంగీకరించగలడా? మనస్సు ఒకరికిచ్చి మనువు ఒకరితో కుదిరితే ఆ వ్యక్తి భరించగలదా? చిన్నప్పుడు ఎంత అనుకూలంగా ఉండేవారు. బొమ్మల పెళ్ళిళ్ళు చేసినప్పుడు తను సుబ్బు భార్యాభర్తలుగా ఉండి ఆడపిల్ల పెళ్లి చేసేవారు. ఇంకా ఎన్నో. గోపి ఆ పిల్లకి జీవితంలో ఎలా ప్రవేశించాడు? అసలు గోపి ఎవరు? శరీరంలోంచి సన్నని వణుకులాంటిది ప్రారంభమైంది కృష్ణశాస్త్రికి. వర్షం కాస్త తగ్గుముఖం పట్టింది. కృష్ణశాస్త్రి లేచి నిలబడ్డాడు. సమయం 7 గంటలు దాటినట్టయింది. నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆరగింపు జరుగుతున్నట్టుంది. ఇంకా మావయ్య కూడా ఇంటికొస్తాడు. వేగంగా వెళ్ళాలి. నిరంజన శాస్త్రి గారి డాబా ఇంటికి కరెంటు వేయించడానికి తగిన ఏర్పాట్లు చేయించమనాలి. అవసరమైతే తను మావయ్య మర్నాడు పట్నం వెళ్ళాలి అనుకుంటూ వెనుతిరిగిన కృష్ణశాస్త్రి కొయ్యబారిపోయాడు. వానలో తడిసి ముద్దై తన వెనకే బొమ్మలా నిల్చుని ఉన్న సుభద్ర కనిపించింది. సుబ్బు, ఎంతసేపు అయింది నువ్వు వచ్చి అంటూ ప్రశ్నించాడు ఆతృతగా. వర్షానికి ముందే పొడిగా సమాధానం చెప్పింది సుభద్ర. ఆమె సన్నగా వణుకుతోంది. ఇంకా మెరుపులు మెరుస్తూనే ఉన్నాయి. ఆ మెరుపుల వెలుగుల్లో సుభద్ర సౌందర్యం ఒక్కసారి తళుక్కుమంది. ఒంటికి అంటుకుపోయిన బట్టలతో ఆమె సొగసులు మనోజ్ఞంగా బయటపడుతున్నాయి. అజంతా శిల్పంలా నిలిచి ఉన్న మేనమరదల్ని అపురూపంగా చూశాడు కృష్ణశాస్త్రి. ఇంతకాలం తామిద్దరూ ఒకే ఇంట్లో ఉంటున్నా ఎప్పుడూ ఇలాంటి భావం కలగలేదు. ఇవాళ ఏదో కొత్తదనం చోటు చేసుకుంటోంది తనలో. పద సుబ్బు, బాగా తడిసిపోయావు, జ్వరం రాగలదు అంటూ ఆమెను నడిపించుకుని ఇంటికి వచ్చాడు కృష్ణశాస్త్రి. తడిసి ముద్ద ఇంట్లోకి వచ్చిన వాళ్ళిద్దరినీ చూస్తూ, ఈ వానలో ఎక్కడికెళ్ళారా అంటూ ఆశ్చర్యాన్ని వెలిబుచ్చారు భద్రమ్మగారు. వానకి ముందే వెళ్ళామమ్మమ్మ, కానీ ఏటిగట్టున ఉండగానే కుండపోతగా వర్షం మొదలైంది. ఎంత తప్పించుకుందామన్నా తడిసిపోయాం అంటూ చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు కృష్ణశాస్త్రి. బాగుంది వరస అంటూ మనవరాలి తల తుడిచి సాంబ్రాణి పొగవేసి భద్రమ్మగారు ఆప్యాయంగా పొడిబట్టలు వేసుకుని చిన్న నిప్పుల కుంపటి దగ్గర కూర్చుని తల ఆరబెట్టుకోసాగింది సుభద్ర. ఏమిటో ఈ కాలం పిల్లలు, వాళ్ళు చేసే పనులకి అసలు అర్థమే ఉండదు అనుకున్నారు భద్రమ్మగారు స్వాగతంలో. ఆ రాత్రి సుభద్రకి జ్వరం వచ్చింది. భద్రమ్మగారు గాబరా పడిపోయారు. 2-3 ఇంజెక్షన్లు ఇచ్చాడు కృష్ణశాస్త్రి. గోపి గోపి అంటూ 2-3 సార్లు మగతలో పలవరించింది సుభద్ర. ఏమిటో ఈ పిల్ల ఇలా తయారైంది అనుకున్నారు భద్రమ్మగారు నిట్టూరుస్తూ. కృష్ణశాస్త్రి మౌనం వహించాడు.
పెళ్లి 4 రోజులే ఉంది. అప్పుడే దగ్గర బంధువులు ఒక్కొక్కళ్ళే దిగుతున్నారు. పిల్లకి దిష్టి తగిలింది అన్నారు కొందరు. భద్రం, నీది మరీ చాదస్తం. ఇంత తొందరగా ముహూర్తం పెట్టించకపోతేనే అన్నారు దీక్షితులు గారు కొంచెం కోపంగా. భద్రమ్మగారు మాట్లాడలేదు. మర్నాటికల్లా సుభద్ర జ్వరం తగ్గింది. ఆ రోజు సుభద్రని పెళ్లి కూతురుని చేశారు. అపరంజి బొమ్మలా ఉన్న మనవరాల్ని చూసి మురిసిపోయారు భద్రమ్మగారు. సర్వమంగళ హడావిడిగా తిరుగుతున్నది. అయినా ఆమెకి ఏ బాధ బందీలు లేవు. అన్నీ తల్లే చూసుకుంటుంది. పెళ్లి రాత్రి అనగా వచ్చారు వాసుదేవరావు దంపతులు విమలతో సహా. బాగున్నారా అని పలకరించింది. వారికి ఉచిత మర్యాదలు జరిపారు భద్రమ్మగారు. మమ్మల్ని గుర్తుంచుకుని శుభలేఖ పంపినందుకు చాలా సంతోషంగా ఉంది అన్నారు వాసుదేవరావు గారు నవ్వుతూ. విమల గారు క్షేమమా పలకరించాడు కృష్ణశాస్త్రి నవ్వుతూ. సశేషం.